హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే నా బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో ప్రీతు ఇంకా వాళ్ళ డాడీ నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం డెకరేట్ చేసేసి ఇంకా వచ్చి ఆడుకుంటున్నారు. భయ్యు అయితే పడుకున్నాడు, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 11:30 11:40 అలా అయ్యిందన్నమాట. సో మేము అయితే కిస్సెస్ పెట్టుకుంటున్నాం. హయూ పెట్టలేదు, ఎందుకంటే హయూ పడుకున్నాడు. ఆడు లేచాడంటే ఇంకా మళ్ళీ ఏడుస్తాడు కదా అని. సో ప్రీతు అయితే నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసింది ఫస్టే. ఇంకా టైం అవ్వలేదు, టైం అవ్వకముందు అడ్వాన్స్గా చెప్పేసింది. సో నేనైతే దాక్కున్నాను. వాళ్ళు కాసేపు ఆగి రమ్మన్నారు బయటికి. సో అందుకు హయూ బాబు పడుకున్నాడు. చూడండి వాళ్ళ డాడీ వాళ్ళు వస్తారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు. నేనైతే హయూ హ్యాండ్ పట్టుకొని నాకు నేనే హ్యాపీ బర్త్డే చెప్పుకున్నాను. వాడికి కదిలాడు కూడా. సో మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయి చాలా సింపుల్గా మంచిగా అయ్యింది. సో ఆ సెలబ్రేషన్స్ అది నేను వేరేగా షార్ట్స్లో పెడతాను. సో ప్రీతు అయితే ఇంకా డ్యాన్స్ వేసింది. 12 అయిపోయింది, అయినా సరే డ్యాన్స్ వేసుకుంటుంది మేడం. సో మార్నింగ్ లేచి స్నానం చేసి ఇంకా రెడీ అవుతున్నా పూజకి. చాలా బాగుంది కదా. మార్నింగ్ లేచి బయటికి వెళ్ళి నేను హెయిర్ అది తుడుచుకుంటున్నప్పుడు మంచిగా సౌండ్స్, ఉదయాన్నే వచ్చే సౌండ్స్ పక్షులు అవి చేస్తాయి కదా, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అయిపోయిన తర్వాత నేను ఇంకా రెడీ అయిపోయి, యాక్చువల్ ఏంటంటే ప్రీతు ఇంకా వాళ్ళ డాడీ హయూ బాబు కూడా పడుకున్నారు, వీళ్ళు ముగ్గురు. సో ఈలోపే నేను పూజ స్టార్ట్ చేస్తున్నా. మేడం ఏముంచి నేను లేస్తే అది లెగిసిపోతుంది. అది ఎప్పటి నుంచి ఇంకా ఇది అంతే, పెద్ద అయినా సరే ఇంకా లెగిసిపోతుంది అనమాట. హయూ పడుకున్నాడు ఇంకనా. సో ఇది నాకు హెల్ప్ చేసేస్తుంది వచ్చి. మేడం స్నానమే చేయలేదు మేడం, కానీ వచ్చి హెల్ప్ చేసేస్తుంది. యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ 1 మంత్ ముందు కదా వచ్చాము, 1 మంత్ కన్నా ఎక్కువ అయిపోయింది. సో అందుకే ఇంకా నేను నేను వచ్చి 1 డే అయ్యింది. 1 డే తర్వాత నా బర్త్డే. సో అందుకే నేను నా బర్త్డే రోజే ఇంకా దేవుడు అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా దేవుడు ఫోటోలన్నిటికీ మంచిగా బొట్టు అది పెట్టేసి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా, ధూళి అది పట్టేస్తాయి. సో అందుకే క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ చిన్నప్పుడు నా బర్త్డే అంటే చాలు, ఒక 2-3 మంత్స్ ముందు నుంచి అమ్మ నా బర్త్డే వచ్చేస్తుందని హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని, ఏమేమి కొనుక్కోవాలా అని. బట్ ఇప్పుడు మాత్రం అలా ఏం లేదు. ఎందుకంటే ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకునేటప్పటికే ఇంకా టైం అయిపోతుంది. ఇంకా అటు ఇటు తిరగాలని లేదు, ఉన్నా సరే ఓపిక కూడా తిరగాలని ఉన్నా సరే ఓపిక ఉండదని నాకు నిన్నే అర్థమైందన్నమాట. సో నేనైతే ఇంకా సాంగ్స్ అవి పెట్టుకుంటూ పూజ చేసుకుంటున్నా. ఈలోపు హయూ బాబు లేచేసాడు. సో వాడిని అక్కడ వాళ్ళ డాడీ వేసాడనమాట. వేస్తే వాడు నన్ను చూసుకుంటూ ఆడుతున్నాడు. సో నేను ఇలాగా పూజ గదిని రెడీ చేసుకున్నాను. చాలా బాగుంది కదా. సో ప్రీతు మేడం కూడా నాతో పాటు మంచిగా నించొని పూజ చేస్తుంది. నేను ధూపం అది అన్నీ వెలిగించేసాను, మంచిగా చేసుకుంటున్నా. ఈలోపు వాళ్ళ డాడీ రెడీ అయ్యి వస్తా అన్నారు. హయూ బాబు ఏముంచి నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని వాడు వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. అమ్మ స్వీట్ అంటే చలివిడి ఇంకా స్వీట్స్ పంపించింది దేవుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినే పెట్టమని. సో యాక్చువల్ అయితే అక్కడ వైజాగ్లో ఉండుంటే అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే కదా, ఎక్కువ స్వీట్ చేయించేది. బట్ ఇక్కడ మాకు అంత ఎవరు తెలీదు. సో ఇక్కడ ఉన్నా సరే మేము స్వీట్స్ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కువ తినం. సో అందుకే కొంచెమే చేసి పంపించింది, ఎక్కువ చేసినా సరే వేస్ట్ అయిపోతాయి కదా అని. సో అవన్నీ నేను పెట్టి ఇంకా అరటిపళ్ళు అవి కొనేసి ఇంకా దేవుడి మళ్ళీ ప్రసాదం పెట్టేశామన్నమాట. సో ప్రీతు వచ్చి నాతో ఏవేవో చెప్తుంది, కొబ్బరికాయ కొడుతున్నా అనమాట. అది కూడా కొడతాను అంటుంది, బట్ నేనే కొట్టాను ఫైనల్గా. అది కొడితే ఇంకా మామూలుగా ఉండదు. సో తర్వాత మా ఆయన ఇంకా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా దండం పెట్టుకున్నారు.
సో ఇంక నేనైతే హారతి ఇచ్చేసాను, పూజ అది కంప్లీట్ అయిపోయింది. సో హారతి ఇచ్చేసాను. ఇంకా అత్తయ్య, ఇంకా మా ఆయన, ప్రీతు, ఇంకా ప్రీతు ఫ్రెండ్ అందరూ హారతి తీసేసుకున్నారు. సో వాళ్ళు హారతి తీసుకున్న తర్వాత అయ్యో బాబు కూడా మా ఆయనకి వెళ్ళి హారతి ఇచ్చామన్నాను. సో వాడు కూడా ఇచ్చేసాడను, లైక్ వాడు కూడా హారతి తీసేసుకున్నాడు. ఇంక నేను మా ఆయనకి మా అత్తయ్యకి అక్షింతలు ఇచ్చేసి నన్ను ఆశీర్వదించమన్నాను. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. బట్ ఫైనల్గా అయితే నా పూజ అది కంప్లీట్ అయిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ, అంటే మంచిగా పీస్ఫుల్గా బాగా పూజ చేసుకున్నాను. సో మా ఆయన ఇంకా ఆఫీస్కి టైం అయిపోయింది మా ఆయనకి, సో అందుకే వెళ్తున్నారు. సో మేము ఒక వీడియో తీసుకున్నాం, ప్రీత కూడా మధ్యలో వచ్చి అది కూడా వీడియో తీసేసుకుంది. సో ఇంకా మా ఆయనకి అయితే బాయ్ చెప్పేసి ఇంకా ప్రీతుకి హయుకి రెడీ చేయడం అనమాట. సో అత్తయ్య వీడికి స్నానం చేయించేలోపు నేను ప్రీతుకి అంబలు తినిపించేసాను. తినిపించాక దాన్ని స్నానంకి ఇచ్చేసి నేను వీడిని తీసుకొని వీడిని రెడీ చేస్తున్నా. సో వీడిని రెడీ చేయడం ఎంత చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. మంచిగా ఊసలాడతాడు, నవ్వుతాడు, అండ్ ఎట్ ద టైం వెనక్కి జారుతాడు ఫుల్గా. వాడిని గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే అసలు ఇంకా ఊగుతూనే ఉంటాడు. సో యాక్చువల్లీ నేను నిన్న నైట్ కోన్ పెట్టుకుందామని తెచ్చుకున్నా, కానీ మర్చిపోయాను. సో అందుకే నేనే పెట్టుకున్నాను, ప్రీతు ఇంకా నేను. సో తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయాక పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ యాక్చువల్లీ మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కదా, మా ఆయన ఆఫీస్ నుండి డైరెక్ట్గా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వస్తారు. మేమేమంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో మా ఆయన అక్కడికి వచ్చేసాడు. యాక్చువల్లీ మా ఆయన ఎప్పుడు నా బర్త్డేకి లీవ్ తీసుకుంటాడు, బట్ ఆల్రెడీ ఆ ముందు 2 days తీసుకున్నారు. సో అందుకే ఇంకా అవ్వదు, అందుకే ఇంకా వెళ్ళి వచ్చేసారన్నమాట ఈవినింగ్కి. సో మా ఆయన ప్రసాదం తీసుకొచ్చాడు, మేము మంచిగా తింటున్నాం అన్నమాట. ప్రీతు అయితే ఫుల్గా జారబడిపోయి మరి తింటుంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్లో చాలా ఫేమస్. సో నాకైతే అందరికీ తెలిసే ఉంటుంది, నాకైతే చాలా సెంటిమెంట్ అనమాట. నేను హైదరాబాద్ ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా ఈ గుడికే ఎక్కువ వెళ్ళేదాన్ని, వెళ్తున్నాను కూడా. సో ఎందుకంటే నాకు చాలా నమ్మకము ఆ తల్లి అంటే. మహిమగల తల్లి, నాకు అంటే మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా మంచిగా అవి నెరవేరుతాయి. సో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది, అంటే ఈ టెంపుల్లో కాయిన్ నిలబెడతారనమాట. సో కోరిక మనసులో కోరుకొని కాయిన్ నించోబెడతారు. ఆ కాయిన్ కానీ నించుంటే ఆ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం అన్నమాట. సో నేనైతే అంటే ఒక 3 times పెట్టాను, ఆ 3 times నా కోరిక కూడా నెరవేరింది. సో మీరు కూడా హైదరాబాద్లో ఉంటే మంచిగా వెళ్ళి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి పెద్దమ్మ తల్లిని దర్శించుకోండి, అంతా మంచిగా జరుగుతుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళినప్పటికే మేము నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను పిల్లలతో. సో అక్కడ నుంచి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. సో అన్నీ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ప్రీతు అయితే మంచిగా బేబీ చైర్లో ఫుడ్ తింటుంది నెమ్మదిగా. సో నేనైతే నా బర్త్డే చాలా బాగా చేసుకున్నాను, టెంపుల్కి అది వెళ్ళాము. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇది నా బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.